వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఎస్పెషల్గా బ్రహ్మముహూర్తం సమయంలో చాలా ఎక్కువగా మనకి ఎనర్జీస్ ఉంటాయి. మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సార్ వన్ డౌట్ సార్, ఎప్పుడైతే మనము ఇలా పెట్టి ఇలా ఇన్హేల్ చేసినప్పుడు బ్రహ్మముహూర్త సమయంలోనే మనకి 2 నాస్ట్రిల్స్ నుంచి ఎయిర్ అనేది అవుట్కి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అదే మనం కనుక వేరే అదర్ సమయంలో కనుక మనం చేస్తే అది రాదు అంటూ ఉంటారు. ఎందుకు సార్, రీజన్ ఏంటి? అది అందరికీ కాదండి, అది ఓన్లీ సాధకులకి మాత్రమే అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నార్మల్గా ప్రతి వ్యక్తిలోనూ ఎనీ వన్ నాస్ట్రల్ ద్వారానే మనకి ఊపిరి బయటకు వస్తూ ఉంటుంది. అదర్ ఇస్ సమ్హౌ పార్షియల్లీ బ్లాక్డ్. ఫిజికల్గా ప్రాబ్లం ఉండే, అంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అని, నోస్ లోపల ఉండే ఆ కండ ఏదైతే ఎక్స్ట్రా పెరుగుతుందో వాళ్ళకి న్యాచురల్గా అటు ఫ్లో తక్కువ ఉంటుంది. మనం మాట్లాడుకునేటప్పుడు ఈ న్యాచురల్గా బ్లాక్ అయిన, అంటే ఎనటామికల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ రాదు. బట్ కొంతమందికి బోత్ నాస్ట్రిల్స్ ద్వారా ఎయిర్ బయటకు వస్తుంటుంది. రేర్ కాంబినేషన్. సాధన చేసుకున్న వాళ్ళకి, అంటే ఊపిరి మీద పట్టు తెచ్చుకున్న వాళ్ళకి 2 నాస్ట్రిల్స్ ద్వారా వస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో కొంచెం ఎక్కువ తొందరగా వస్తుంది అన్నమాట. అది కూడా అందరికీ కాదు, సాధకులకు మాత్రమే. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, మన బాడీ లోపల ఎయిర్ ఇన్ సో మెనీ ఫార్మ్స్ తిరుగుతూ ఉంటుంది. మనకి ప్రాణ, అపాన, ఉడాన, సమాన, వ్యాన, ఈ టైప్లో ప్రాణము అంటే గాలి రూపంలో రకరకాలుగా ప్రాణం తిరుగుతూ ఉంటుంది బాడీలో. ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది ఊపిరి. బికాస్ మిగతా వాయువుని మనము బై ప్రాక్టీసే కంట్రోల్ చేయగలం, కానీ డైరెక్ట్గా చెప్పి కంట్రోల్ చేయలేం. ఊపిరిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే వెన్ యూ బ్రీద్ ఇన్ మన చేతుల్లో ఉంటుంది లిమిట్, బ్రీద్ అవుట్ మన చేతుల్లో ఉంటుంది లిమిట్. కానీ మళ్ళీ మనం అంతా ఆటోమేషన్లోకి వెళ్ళిపోతాం. కొంతసేపటికి అయిన తర్వాత మేము మెడిటేషన్ చేయించినప్పుడు కూడా కళ్ళు మూసుకోండి, ఊపిరి తీసుకోండి, ఆ 2 minutes పీల్చుకుంటారు. 3rd minute మళ్ళీ స్లో మర్చిపోతారు. నిజంగా భగవంతుడు వీడు మర్చిపోతాడని తెలిసే ఆటోమేషన్లో పెట్టాడు. లేకపోతే ఊపిరి తీసుకోవడం మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఊపిరి తీసుకోవడం, మనం కూడా సినిమా హాల్లో లా కూర్చుని వంగిపోతాం. మనం తర్వాత లేకపోతే ఆవలింతో అట్లా వస్తుంది. బికాజ్ న్యాచురల్గా బాడీలో లంగ్స్కి ఉండే కెపాసిటీ ఏంటంటే దే కాంట్రాక్ట్. లంగ్స్ అట్లా లాగుతాయి. అలానే మొత్తం కొలాప్స్ అవ్వవు, మళ్ళీ ఊపిరి తీసుకుంటుంది. సో న్యాచురల్ మెకానిజంలో మనకి కొలాప్స్ ఓపెనింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ ఊపిరి అనే ప్రాసెస్ వెళ్తుంది. కొంతమందికి ఒక నోస్ డామినెంట్, అదర్ నోస్ బ్లాక్డ్ ఉంటాయి. దీన్ని ఇడా, పింగళ అని 2 రకాలుగా చెప్తారు. మనకి బ్రీద్ లోపలికి తీసుకున్నప్పుడు ఎవరికైతే థాట్స్ టూ మచ్గా థాట్స్లో ఉంటారో, ఆలోచనలో ఉన్నవాడికి లెఫ్ట్ డామినెంట్ ఉంటుంది. అంటే వాడు ఎప్పుడు ఆలోచనలో ఉంటాడు. హీ విల్ నాట్ డూ ఎనీథింగ్. అది చేసుంటే బాగుండే, ఇది అయ్యి ఉంటే బాగుండే, అసలు నేను ఇట్లా అంటుండ్రా, నేను అట్లా అంటుండ్రా, అన్ని మాటలే ఉంటాయి, బయటకి ఏమి ఉండవు. వాడికి లెఫ్ట్ నాస్ట్రిల్ ఊరికే టూ మచ్ ఆఫ్ డామినేషన్ ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ అంటారు. ఓకే, రైట్ నాస్ట్రిల్కి వస్తుంది. ఇది రైట్ నాస్ట్రిల్లో వాడికి తొందరపడి చేసేయడం అన్నీ, ఏది ఒక ఆలోచనతో లేకపోతే ఒక ప్రాసెస్తో ఉండదు. తొందరపడి చేసేయాలి, అర్జెంటుగా చేసేయాలి, ఆ పని అయిపోవాలి, నాకు అది జరిగిపోవాలి అంతే. నాకు దొంగతనం చేశాను, నాకు అమ్మాయి చేశాను. ఈ హడావిడి బ్యాచ్ ఉంటుంది చూసారు కొంతమంది, అన్ని రకాలుగా దుర్మార్గంగాను, చిల్లర విషయాల్లోనూ, మామూలు సింపుల్ విషయాల్లోనూ వీళ్ళకి ఫాస్ట్నెస్, తొందరగా చేసేయాలి అనే ఒక హడావిడి ఉంటుంది. వాళ్ళకి రైట్ నాస్ట్రిల్ కూడా డామినెంట్ ఉంటుంది. వేర్ దే ఆర్ టూ మచ్ ఇన్ టు యాక్షన్ వితౌట్ థింకింగ్. కొంతమంది ఓన్లీ థింకింగ్ వితౌట్ యాక్షన్, వాళ్ళకి లెఫ్ట్, వీళ్ళకి రైట్. ఇది మారుతూ ఉంటుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది. బికాస్ అందరూ అన్ని సమయాల్లో అలాగే ఉండలేరు. కొన్నిసార్లు మనకి భయం వేసినప్పుడు వీ టెండ్ టు థింక్ చేసి ఏమైపోతుందో, రేపు వాడు ఏమంటాడో, బాస్ ఏమంటాడో, లెఫ్ట్ డామినెంట్లో ఉంటారు. సో ఇది మన ఋషులు మునులు తెలుసుకుని దాన్ని ప్రాసెస్ చేసి, ఓకే దీన్ని గనక నేను అర్థం చేసుకుంటే, దీన్ని నేను ఇఫ్ ఐ కెన్ రివర్స్ ఇట్ అవుట్, బ్యాలెన్స్ చేయగలిగితే, మేబీ ఐ కెన్ చేంజ్ మై లైఫ్ ప్రాసెస్, మేబీ ఐ కెన్ చేంజ్ దట్ స్టక్అప్ ప్యాటర్న్ ఉంటాయి మైండ్లో. ఆ భయంలో ఉండిపోవడము, యాంగ్జైటీలో ఉండిపోవడము, లేకపోతే ఏదో అనుకుంటూ ఉంటాం సాధించేద్దామని, సాధించలేకపోవడం, ఇదంతా డామినేషన్ ఆఫ్ ద ప్రాణం. సో దాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్త టైంలో
విచ్ వన్ ఈజ్ మోర్ డామినేటింగ్, విచ్ వన్ ఈజ్ ఫాస్టర్లీ మిమ్మల్ని గష్ అవుట్ చేస్తుంది, అలాంటివి చూసుకుని బై ప్రాక్టీస్ దాన్ని ఒక రిథం తీసుకురావచ్చు. ఓకే. అండ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ బీయింగ్. మనం ఏది అలవాటు చేస్తే అది. ఓకే, నేను ఒక చోటుకు వెళ్ళాను, ఒక అమ్మాయి చిన్న పిల్ల ఇటు ఒక పోల్ కట్టింది, అటు పోల్ కట్టింది, థిన్ రోప్ మీద నడిచేస్తాం. మనం నడవలేము, ఇంపాసిబుల్. ఎలా నడుస్తున్నాం అంటే మీకు అదటే, నాకు ప్రాక్టీస్ అంట. ఎనీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ ఆర్గన్. ఏదైనా సరే నువ్వు అలవాటు చేయి, అలవాటు అవుతుంది. ఇది నా వల్ల కాదండి అనేది అసలు లేదు హ్యూమన్ బీయింగ్. నీ వల్ల కాదు, నీ వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు అంటే నువ్వు ప్రాక్టీస్ చేయలేదు. మనం ఇది కూడా జస్ట్ బై ప్రాక్టీస్ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎటు డామినెంట్ ఉన్నాను, బాగా ఆలోచనలే, ఊరికి ఆ సోఫాలో అట్లా 3 వంతులు కూరుకుపోయి టీవీ చూస్తూ వీడి వేస్ట్రా, ఇది కాదురా, నాకు గనక ఛాన్స్ వచ్చుంటే అంటున్నావా, నువ్వు మైండ్లో ఉండిపోవు. లేకపోతే హడావుడు రోజంతా ఆఫీస్లో పనిచేస్తారు కొంతమంది. ఆ 3,000 జీతానికి 5,000 జీతానికి సంవత్సరాల తరబడి ఆఫీస్లో పనిచేస్తారు. ఒక ఆఫీస్లో వాళ్ళు అందులో ఎదుగుండదు, ఏమి ఉండదు, గ్రోత్ ఉండదు, బట్ స్టిల్ దే కీప్ ఆన్ వర్కింగ్. అలాంటి వాళ్ళు ఇంత పని చేస్తున్నాను, నాకు ఏంటి, వై యామ్ ఐ ల్యాకింగ్, ఎందుకు ఎదగట్లేదు అని వాళ్ళు ఒకసారి అనుకుంటే దే కెన్ డూ దిస్ సాధన ఆఫ్ ఎక్స్చేంజింగ్ దేర్ ఊపిరి. అందుకే వాళ్ళు ఎన్నో నాడులు కనిపెట్టారు. యాక్చువల్లీ వేగస్ నర్వ్ అని, సో మెనీ నర్వ్స్ రిలేటెడ్ టు దిస్. హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే నర్వ్స్, తర్వాత ఊపిరిని కంట్రోల్ చేసే నర్వ్స్. నర్వ్ అని చెప్పే కంటే మన వాళ్ళు నాడులు అని చెప్పారు. ఎందుకు అంటే నర్వ్కి దిస్ అ ఛానల్ నర్వ్ అండ్ బ్రాంచ్డ్ అవుట్, బట్ నాడులకి ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. సో ప్రతి నాడి ఇంకొక నాడికి ఇంకో రూపంలో కనెక్ట్ అవుతుంటుంది. ఇలా చాలా నాడులు మన బాడీ లోపల 72,000, మోర్ దాన్ దట్, బట్ ఫార్ నేమింగ్ 72,000. మన వాళ్ళు ఎంత అద్భుతం అంటే సూర్యకిరణాలకి పేర్లు పెట్టేశారు. చదివితే ఆశ్చర్యపోతారు. సూర్యకిరణాలని ఒక్కొక్క కిరణానికి పేర్లు ఉన్నాయి మనకి. అలాంటిది మన వాళ్ళు అంత ఆలోచించకుండా సూర్యకిరణాలకి పేర్లు చెప్పి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఏ నక్షత్రం ఏ రోజు ఎక్కడ ఎలా మెరుస్తోంది అని రాశారు అంటే అవి నిజమా కాదా అనే దాంట్లో పక్కన పెట్టి నీ జీవితానికి ఉపయోగపడేవేంటి అని ఒక్కసారి నా జీవితంలో ఆలోచించుకోవాలి కదా. ఒక్కసారి ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక్కసారి నా జీవితంలో ఆలోచించాలి కదా. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాడి ఎటు సైడ్ ఎక్కువ, ఇడానా పింగ్లానా, నువ్వు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సుషుమ్నకు వచ్చావా, ఇది బై ప్రాక్టీస్. ఇలా చెప్పగానే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ డిస్క్లైమర్. ప్రతి వ్యక్తి నాకు ఇది తెలుసు, నేను చేసేస్తుంటాను, అలా ఉండదు. నీకు ఇడా అయిన వాడు వేరే వాడికి పింగళ అవుతుంది ఖచ్చితంగా. ఇది వాడి ఎగ్జాంపుల్ అంతే. నీ బాడీలో ఏంటో నువ్వే సెట్ చేసుకోవాలి. చాలా నేను చేసేస్తానండి, నాకు కలర్లో కనిపించేస్తానండి. నీకు ఒకసారి కలర్ కనిపించడం స్టార్ట్ అవ్వగానే నువ్వు మాట్లాడవు, యూ బికమ్ సైలెంట్, అబ్జార్బ్ అయిపోతాం. చాలామందికి తెలియక నేను చెప్తున్నా కదా, మీరు వీడియో చూడండి, ఏదైనా మెడిటేషన్కు సంబంధించో లేకపోతే ఇలాంటి సాధనకు సంబంధించో వీడియో చూడండి. ఆ కింద 100 మంది 150 మంది నాకు అది కనిపించేసింది, నేను ఇలా అయిపోయాను, అలా ఎగిరిపోయాను, అలా ఉండదు. నీకొక్కసారి సాధన ద్వారా ఏదైనా శక్తి రావడం వస్తే నువ్వు ఫస్ట్ థింగ్ నోరు మూతపడిపోతుంది, సైలెంట్. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేవు, ఎక్స్ప్లెయిన్ చేయలేవు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ చేసుకోవడం. ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేయడానికి 4-5 ఎక్స్పీరియన్స్లు చెప్పినా అందులో ఉండిపోకూడదు. నా మీనింగ్ ఏంటంటే, ఈ వీడియో చూసి సాధన చేసిన వాడైనా సరే, ఈ వీడియో చూసి స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, మీ ఎక్స్పీరియన్స్ని మీ దగ్గర పెట్టుకుని మీ లోపల కరెక్షన్ చేసుకోండి. ఇది గనక చేస్తే ఏ నాస్ట్రిల్ డామినెంటో ఆ నాస్ట్రిల్ మీకు ఉపయోగపడుతుందా. సపోజ్ మీరు మైండ్లో ఎక్కువ ఉన్నారా, మీరు యాక్షన్ వైపుగా పుష్ చేయండి. అప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి, రైట్ నాస్ట్రిల్ పంపప్ చేయండి. మీరు రైట్ నాస్ట్రిల్ ఎక్కువ ఉండిపోయారా, తొందరపడి యాక్టింగ్ చేస్తే ఏం లేదురా బాబు నా జీవితంలో అంటే, క్లోజ్ ఇట్ అండ్ థింక్ బెటర్, లెఫ్ట్ నాస్ట్రిల్. ఇలా చేయడం వేరియస్ మెథడ్స్, అన్నీ చెప్పలేము. బట్ ఒకవేళ ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ప్రాణం ఒక్కటే మనకున్నది.
గ్రేట్ సార్. మీరు చెప్పేటప్పుడు ఒక వర్డ్ అన్నారు. అంటే మన హ్యూమన్ బీయింగ్స్‌కున్న ఒక గొప్ప ఆప్షన్ ఏంటి అంటే, మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది అని. అబ్సల్యూట్. అండ్ మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా ఒకవైపు థాట్స్ 360 యాంగిల్స్‌లో 360 టైమ్స్ ఏదో ఒక థాట్ అనేది బ్రెయిన్‌లో రన్ అవుతూనే ఉంటుంది. అది బ్యాలెన్స్ చేసుకుంటే ఎంత ఉపయోగం ఉంటుందో వాళ్ళే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే ఖచ్చితంగా మీరు యాక్షన్‌లో ఉన్నా లేదంటే థాట్‌లో ఉన్నా ఒక్కసారి బ్యాలెన్స్డ్‌గా అవ్వాలి అంటే సార్ చెప్పిన పద్ధతిని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.